మన జాతీయ స్థాయిలో ప్రధానంగా రాష్ట్రంలో కూడా గ్రామీణ ప్రాంతంలో ఏవైనా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నామని చెప్పారంటే అవి కేవలం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చెప్పక తప్పదని చెప్పండి. ఆనాడు 2014కి పూర్వం అప్పుడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఏదైతున్నదో గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి యొక్క వ్యవసాయ కూలీలు వారి కేవలం ఏదైతుందో వ్యవసాయ పనిదినాలలో మాత్రమే ఉపాధి లభిస్తుంది. వ్యవసాయ పనిదినాలు లేని సమయం లోపల ఏదైతున్నదో వారి ఉపాధికి వారికి ఇబ్బంది కలుగుతుందనే ఒక భావనతోని ఇవాళ గ్రామ స్థాయిలో నిరుపేద వర్గాలనే కాదు ఎవరైనా కానీ చెప్పంటున్నాను, ఒకసారి మనం గ్రామ పంచాయతీలో పేరు నమోదు చేసుకుంటే వారికి జాబ్ కార్డు జారీ చేయబడి వాళ్ళ ఒక వారంలోపు ఏదైతే వాళ్ళు చూపేట ఒక బాధ్యత ప్రభుత్వంపై ఉండే విధంగా ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఇవాళ ఈ ఎన్ఆర్ఈఎస్ కార్యక్రమం ఒకవైపు ఏదైతుందో కూలీలకు చూపేయడంతో పాటుగా వారిపై పర్యవేక్షణకు ఈ ఫీల్డ్ అసిస్టెంట్ స్థానికంగా వారిపై మానిటరింగ్ పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్స్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి కూడా వివిధ కారణాలతో ఎక్కడైతే ఫీల్డ్ అసిస్టెంట్స్ పోస్టులు ఖాళీ ఏర్పడడం జరిగిందో వాటిని భర్తీ చేసుకునే అవకాశం ఉండే. ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్స్కు చెల్లించబడేటువంటి ఒక వేత భత్యాలు ఏదైతున్నదో మన కేంద్ర ప్రభుత్వం పొందేటట్టు ఒక అవకాశం ఉన్నది. కానీ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు భర్తీ చేయకుండా కేవలం సీనియర్ లేబర్ ఎవరైతే విద్యలో ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు మేట్గా గుర్తించి ఆ మేట్ ద్వారానే ఫీల్డ్ అసిస్టెంట్ యొక్క సేవలను పొందడం జరుగుతుంది. దీంతో ఏదైతుందో మనం ఆశించిన మేరకు పనుల పర్యవేక్షణ చేపట్టడం జరగలేదు. అలా వాస్తవంగా వల్ల రాష్ట్రంలో గత ప్రభుత్వం అమలు తలపెట్టినటువంటి ఒక ఏ కార్యక్రమం ఈవెన్ మీకు హరితహారంకి వెళ్ళి చెప్పంటున్నాం. హరితహారంలో గుత్తలు తీయడమే కానీ, మొక్కలు నాటడమే కానీ, వాటరింగ్ నీరు పోయటమే కానీ, డంపింగ్ యార్డే కానీ, వైకుంఠ ధామాలే కానీ, మీరు క్రీడా మైదానాలే కానీ, ఇలా గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలే కానీ, ఇలా పాఠశాలకు సంబంధించినటువంటి ఒక నిర్మాణాలకు సంబంధించే కానీ, ఇలా గ్రామ స్థాయిలో అమలు చేయబడ్డటువంటి ఏ కార్యక్రమం అయినా కానీ ఎన్ఆర్ఈఎస్ లింకేజ్ లేకుండా ఏ కార్యక్రమం అమలు చేయబడ్డ జరగలేదమ్మా. అంటే ఇవాళ నిజంగా ఎన్ఆర్ఈఎస్ అనేది ఇంత గొప్ప కార్యక్రమం కాదని చెప్పంటే ఎవరు కూడా ఊహించరు. ఒకటేది ఇస్తుందో ఉద్యోగ భద్రత, ఇలా చదువుకున్నోనికి ఉద్యోగ అవకాశం ఉందో లేదో తెలియదు, కానీ గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి ఒక విద్యావంతులు కూడా ఇందులో పేరు నమోదు చేసుకుంటుండ్రు. వారికి ఇవాళ ఏదైతుందో వారి విద్యకు అనుగుణంగా ఉపాధి పొందడంలో జరుగుతున్నటువంటి ఒక ఇబ్బందుల దృష్ట్యా తాత్కాలికంగానైనా ఉపాధి పొందడానికి కొరకు దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పని ఎన్ఆర్ఈఎస్ కూడా పేరు నమోదు చేసుకొని ఉపాధి పొందడం జరుగుతుందని చెప్పంటారు. గొప్ప కార్యక్రమాన్ని ఏదైతున్నదో ఈ మధ్య ప్రభుత్వం ఈ ఫిక్స్డ్ టెన్యూర్ ఎంప్లాయీస్కి ఏదైతుందో ఉద్యోగ భద్రత కల్పించే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఏ విధంగా అయితే ఫిక్స్డ్ టెన్యూర్ ఎంప్లాయీస్కు ఉద్యోగ భద్రత కల్పించడం జరిగిందో ఈ ఫీల్డ్ అసిస్టెంట్స్కి సంబంధించి కూడా ఇలా ఏ విధంగా మేడ్స్ను ఫీల్డ్ అసిస్టెంట్స్గా గుర్తింపు చేయడంతో పాటుగా ఫీల్డ్ అసిస్టెంట్స్గా సేవలు అందిస్తున్నటువంటి వారికి వారి యొక్క మెరిట్ ప్రాతిపదికన వారు కూడా ఈ ఫిక్స్డ్ టెన్యూర్ ఎంప్లాయీస్కి ఏదైతే గుర్తింపు చేసి ఉద్యోగ భద్రత కల్పింప చేయడానికి నేను తప్పకుండా ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి తీసుకెళ్తాను. నేను ఎన్ఆర్ఈఎస్ కార్యక్రమాన్ని మీరు ఇంత చక్కగా నిర్వహింపజేస్తున్నందుకు నేను ఫీల్డ్ అసిస్టెంట్స్ అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.